ప్రైజ్ ద లార్డ్. దేవునామానికి స్తోత్రం. మరి సాయంకాల వేళ సమయంలో ఈ గురువారము ఆన్లైన్ యూత్ ప్రేయర్ మీటింగ్లో జాయిన్ అయిన మీ అందరినీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన నేను ఆహ్వానిస్తున్నాను. ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ యు ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. మరి నిశ్చయముగా దేవుడు మన పక్షాన్ని ఎన్నో మేలులు ఎన్నో అద్భుతాలు చేయువాడు కదా. యెహోవా కొరకు కనిపెట్టు వారికి నిశ్చయముగా దేవుడు కదా మేలు చేసే దేవుడు. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ సాయంకాల వేళ సమయంలో గొప్ప ఆశతో దేవుని సన్నిధికి రా. కమ్ విత్ ఎ గ్రేట్ ఎక్స్పెక్టేషన్. మన దేవుడు అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అత్యధికమైన కార్యాలు చేయగలిగిన దేవుడు కనుక ఈ రాత్రి వేళ సమయంలో దేవుని వైపు మనం చూసి గొప్ప మేలులు పొందుకోవడానికి సిద్ధపడదాం కదా. మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ ఫ్రెండ్స్తో కూడా, మీ గ్రూప్స్లో కూడా ఈ లింక్ని మీరు షేర్ చేయండి. మరి యూట్యూబ్ లైవ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. గాడ్స్ వర్డ్ ఫర్ యూ ఇండియా దాంట్లో యూట్యూబ్ లైవ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి దాన్ని లింక్ కూడా మీరు షేర్ చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఈ ఆన్లైన్ ప్రేయర్ని మనం ప్రార్థనతోటి ప్రారంభించుకుందాం. లెట్ us స్టార్ట్ ఆఫ్ విత్ ఎ ప్రేయర్. స్తోత్రం స్తోత్రం. ప్రేంగల్ నా పరలోకపు తండ్రి, నమ్మదగిన వాడా, నీకు స్తోత్రం నాయన. ఈ సాయంకాల వేళ సమయంలో ఈ ఆన్లైన్ ప్రేయర్ని మీరు ఆశీర్వాదకరంగా చేయమని అడుగుతున్నాను. నా యేసయ్య, నా తండ్రి, నీకు స్తోత్రం. ఎవరు నీ యొద్దకు వచ్చారో వారిని ఎన్నడూ నువ్వు తోసివేయలేదయ్యా. నీ బిడ్డల్ని కూడా ఒక్కసారి దృష్టి ఉంచు. ఆకలితో దప్పికతో నీ మాటలు వినాలని ఆసక్తితో వచ్చిన ప్రతి బిడ్డని కూడా ఈరోజు నువ్వు దర్శించు నా యేసయ్య. ఈ రాత్రి నువ్వు మాట్లాడమని అడుగుతున్నాను నాయన. నీకు స్తోత్రం నాయన. ఇదిగో నీకు స్తోత్రం. మేమందరం నీ రక్త ప్రోక్షణ కిందకు వస్తున్నాం. మా పొరపాట్లు, మా బలహీనతలు నాయన దేవా, మా తిరుగుబాటుతనం నీ సన్నిధిలో ఒప్పుకొనిచున్నాం నాయన. క్షమించి నీ రక్తంతో కడుగు నాయన దేవా. ఇదిగో నీ కృప చేతనే నీతిమంతులుగా మమ్మల్ని చేయి. మా మంచితనము, మా గొప్పతనం ఏదీ లేదు నాయన, కేవలం నీ కృపను బట్టే లార్డ్ వాట్ వీఆర్ ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ యువర్ గ్రేస్. అయ్యా, మేమేమై ఉన్నాం కేవలం నీ కృపను బట్టి ఉన్నాం యేసయ్యా. ఈరోజు నీ కృప యొద్దకు వస్తున్నాం. మా బలహీనతలన్నిటినీ నీ రక్తము చేత కడిగి శుద్ధిగా మమ్మల్ని చేయి. మా అంతరంగాన్ని శుద్ధిగా చేసి నాయన ఈరోజు నాతో మాతో మీరు మాట్లాడి నాయన నీ నామ ఘనత కొరకే సమస్తాన్ని చేసుకోండి. ఎలాంటి నెట్వర్క్ ఇష్యూసే కానీ, పవర్ ప్రాబ్లమ్సే కానీ, టెక్నికల్ ప్రాబ్లమ్సే కానీ ఏది రానియొద్దయ్యా. అన్నిట్లో నువ్వుండి నడిపించి మహిమ పొందమని యేసు నామమున వేడుకొచ్చున్నాను తండ్రి, ఆమేన్. మరి ఈ సమయంలో మరి ఒక ప్రత్యేకమైన పాటని విందాం.
పరిశుద్ధతలో ప్రార్థించుటలో ఉపవాసములో ఉపదేశములో పరిశుద్ధతలో ప్రార్థించుటలో ఉపవాసములో ఉపదేశములో నీలాగే చేరాలని నీతోనే నడవాలని నీలాగే చేయాలని నీతోనే నడవాలని నీలాగే చేసి నీతోనే నడచి నీదరికి చేరాలని ఓ నీలాగే చేసి నీతోనే నడచి నీదరికి చేరాలని తీరునా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత తీరునా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత జీవితంలో నీలా ఉండాలని యేసునాలో ఎంతో ఆశున్నది జీవితంలో నీలా ఉండాలని యేసునాలో ఎంతో ఆశున్నది చుండుటలో నిలుచుండుటలో మాట్లాడుటలో ప్రేమించుటలో కూర్చుండుటలో నిలుచుండుటలో మాట్లాడుటలో ప్రేమించుటలో నీలాగే బ్రతకాలని నీ చిత్తం నెరవేర్చని నీలాగే బ్రతకాలని నీ చిత్తం నెరవేర్చని నీలాగే బ్రతికి నీ చిత్తం నెరవేర్చి నీదరికి చేరాలని ఓ నీలాగే బ్రతికి నీ చిత్తం నెరవేర్చి నీదరికి చేరాలని తీరునా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత తీరునా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత జీవితంలో నీలా ఉండాలని యేసునాలో ఎంతో ఆశున్నది జీవితంలో నీలా ఉండాలని యేసునాలో ఎంతో ఆశున్నది తీరునా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత తీరునా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత జీవితంలో నీలా ఉండాలని యేసునాలో ఎంతో ఆశున్నది హల్లెలూయా.
దేవుని నామానికి స్తోత్రం. ఈరోజు ఈ ఆన్లైన్ ప్రేయర్కి జాయిన్ అయిన మీ అందరినీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఆహ్వానిస్తున్నాను. ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ యు ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. నిజంగా మన యేసయ్య సజీవుడు, హీఈస్ ఎ లివింగ్ గాడ్. నేను మృతుడనైతేనే ఇదిగో యుగయుగములు సజీవుడనైన దేవుడని అంటున్నాడు. ఈ రాత్రి కూడా ఆయన నిన్న నేడు నిరంతరమై ఏకరీతిగా ఉన్న దేవుడు ఈ రాత్రి కూడా నీ పక్షాన గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు. హీ వాంట్ టు టాక్ టు యూ, నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. నీ జీవితంలో మేలుతో నింపి నిన్ను ఆత్మీయంగా కదా ఆయన మహిమలోకి నడిపించుకోవాలని దేవుడు ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడు. అవును ప్రియ సహోదరుడా సహోదరి, ఈ రాత్రి వేళ సమయంలో కదా దేవుని వైపు నువ్వు చూచి, యేసయ్యా ఈ రాత్రి నాతో మాట్లాడి, యేసయ్యా నీ కృపను నాకు దయచే, నీ సన్నిధిని నాకు ఇవ్వని ఎప్పుడైతే నువ్వు దేవుని వైపు నువ్వు తిరుగుతున్నావో తప్పక దేవుడు నీ పక్షాన అద్భుతాన్ని ఆశ్చర్య కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు. సో లెట్ us లుక్ టు గాడ్. దేవుని వైపు మనం చూద్దాం కదా. దేవుడు నిశ్చయముగా మన పక్షాన ఆయన మహిమ కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేయబోతున్నారు. లెట్ us ఆల్ క్లోజ్ అవర్ ఐస్. మన కళ్ళు మూసుకొని దేవుని వైపు మనం చూద్దాం. యేసయ్యా ఈ రాత్రి దేవా నన్ను దర్శించేసయ్యా. తండ్రి, నేను ఆశ కలిగి నీ దగ్గరికి వచ్చాను, నన్ను తోసివేయొద్దు నాయన. నీ కృప చేత నన్ను దర్శించు ప్రభా. నీ వద్దకు వచ్చిన వారిని ఎన్నడూ నువ్వు తోసివేయలేదు కదా నా యేసయ్యా. ఈరోజు నేను కూడా ఆశతో వచ్చానయ్యా. లార్డ్ టచ్ మై లైఫ్, నా జీవితాన్ని తాకు నాయనా, నా బ్రతుకును మార్చు యేసయ్యా. నీ మాటలే నన్ను బ్రతికిస్తున్నాయ్యా. బాధలలో నెమ్మదినిచ్చేది నీ మాటలే యేసయ్యా కదా. ప్రియ దేవుని బిడ్డ, ఈ రాత్రి దేవుని సన్నిధిలో కన్నీటితో నువ్వు మొరపెట్టినట్టయితే తప్పక దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు, నీ కుటుంబాన్ని దర్శించబోతున్నాడు. నీ జీవితంలో కూడా ఆయన గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఇఫ్ యు అలౌ హిమ్ టు కమ్ ఇన్ టు యువర్ ఫ్యామిలీ, నీ కుటుంబంలో నీ జీవితంలో ఆయన నువ్వు ఈరోజు నువ్వు ఆహ్వానించినట్టయితే కదా తప్పక దేవుడు మేలులతో అద్భుతాలతో నీ కుటుంబాన్ని నింపబోతున్నాడు. కనుక ఈ రాత్రి వేళ సమయంలో లెట్ us లుక్ టు గాడ్. దేవుని వైపు మనం చూద్దాం. అందరం కళ్ళు మూసుకుని, యేసయ్యా ఈరోజు నన్ను దర్శించు నాయన, నీ కృప నాకు దయచేయని నువ్వు అడిగితే తప్పక నీ యందు ఆయన ప్రేమ చూపించి కనికరము చూపించి నీ యందు మేలుతో నింపడానికి ఇష్టపడుతున్నాడు. థ్యాంక్ యూ జీసస్, నీకు స్తోత్రం. ప్రేమామయుడా, ప్రేమా స్వరూపుడా, నీ కొరకే ఆరాధనా. ప్రేమామయుడా, ప్రేమా స్వరూపుడా, నీ కొరకే ఆరాధనా. నా కొరకై నీవు సిలువాలో బలి అయి నీ పవిత్ర రక్తమును చిందించినావు. నా కొరకై నీవు సిలువాలో బలి అయి నీ పవిత్ర రక్తమును చిందించినావు. చీకటి నుండి వెలుగుకు మార్చిన నా యేసయ్యా, చీకటి నుండి వెలుగుకు మార్చిన నా యేసయ్యా. ప్రేమామయుడా, ప్రేమా స్వరూపుడా, నీ కొరకే ఆరాధనా. ప్రేమామయుడా, ప్రేమా స్వరూపుడా, నీ కొరకే ఆరాధనా. మరణపు ఛాయలో నేనున్న వేళ నీ నిత్య జీవమును నాకిచ్చినావు. మరణపు ఛాయలో నేనున్న
వేళ నీ నిత్య జీవమును నాకిచ్చినావు. మరణము నుండి జీవముకు మార్చిన నా యేసయ్యా, మరణము నుండి జీవముకు మార్చిన నా యేసయ్యా. ప్రేమామయుడా, ప్రేమా స్వరూపుడా, నీ కొరకే ఆరాధనా. ప్రేమామయుడా, ప్రేమా స్వరూపుడా, నీ కొరకే ఆరాధనా. థ్యాంక్ యూ జీసస్. అవును నా యేసయ్యా, ఈ లోకంలో ఎవ్వరూ మమ్మల్ని ప్రేమించుకున్నా కానీ నువ్వు మమ్మల్ని ప్రేమించావేసయ్యా. ఈ లోకంలో అందరూ మమ్మల్ని చేయి విడిచి వెళ్ళిపోయినా కానీ నువ్వు మమ్మల్ని విడిచిపెట్టలేదయ్యా. నీ ప్రేమ ఎంత అపారమైనది, నీ ప్రేమ ఎంత గొప్పది యేసయ్యా. లార్డ్, వి థ్యాంక్ యూ ఫాదర్. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నానయ్యా. ఈ రాత్రి వేళ సమయంలో ఎంతెంతో దూర ప్రాంతాల నుంచి, వేరే రాష్ట్రాలు, వేరే దేశాల నుంచి నాయన ఈ ఆన్లైన్ ప్రేయర్కి జాయిన్ అయినైనా నీ మాటలు వినాలని బిడ్డలు ఆశపడుతుంటుండగా, మాస్టర్ ఈ రోజును నీ బిడ్డలకి దగ్గరగా వెళ్ళు నాయన. వారు నీ సన్నిధిని అనుభవించాలయ్యా ఈ రాత్రి. లెట్ యువర్ ప్రెజెన్స్ మేక్ ఎ డిఫరెన్స్ ఇన్ దేర్ లైఫ్స్ ఫాదర్. నీ సన్నిధి వారి జీవితంలో ఒక గొప్ప మార్పుని తీసుకువచ్చును కాక. నీ సన్నిధి ఎక్కడికైతే వెళుతున్నదో నా ప్రభా, అక్కడ నీ బిడ్డలకి స్వతంత్రత, విడుదల, ఇప్పుడే నీ బిడ్డలకి స్వస్థత కలుగును కాక. నీకు స్తోత్రం నాయన. ఆధ్యాత్మికమైన దేవా నీకు స్తోత్రం. ఉజ్జీవము నీ బిడ్డల్లోకి తీసుకురండి నాయన. నామకార్థ స్థితిని తొలగించి నాయన ఆత్మీయంగా నీ బిడ్డల్ని బలపరచమని అడుగుతున్నాను. థ్యాంక్ యూ లార్డ్. నీకు స్తోత్రం అయ్యా. పరిశుద్ధాత్మదేవా, నిన్ను ఆహ్వానిస్తున్నాను. రండి మా మధ్యలోకి. ఈ రాత్రి నువ్వే నిలబడి ఇక్కడ మా అందరితో మాట్లాడు నాయన. వినగలిగే చెవులు, గ్రహించే హృదయం మాకు దయచి. అల్పుడను, అయోగ్యుడను నన్ను నిసులు చాటు మరుగుపరిచి నా మాటలు కొట్టివేయండి లార్డ్. ఈరోజు నువ్వే ఇక్కడ నిలబడి మాట్లాడి ఏ బిడ్డకి ఏ మాటలు అవసరమై ఉన్నదో తండ్రి, ఆ మాటలు వినడానికి కృపను దయచేయండి నాయన. దేవా నీకు స్తోత్రం నాయన. గూగుల్ మీట్ ద్వారా నాయనా నీకు స్తోత్రం. యూట్యూబ్ లైవ్ ద్వారా నాయన నీ బిడ్డలు అనేక మంది దీవించబడి దేవా నీ మాటలు శక్తివంతమైన మాటల చేత వారి జీవితాలు, వారి కుటుంబాల్లో మేలుతో నింపి నాయన నీ తట్టు సంపూర్ణంగా త్రిప్పుకోమని యేసు నామమున వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఈ ఆన్లైన్ ప్రేయర్కి జాయిన్ అయిన మీ అందరినీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నేను మరొకసారి ఆహ్వానిస్తూ ఉన్నాను. తప్పక మా కోసము ఈ ఆన్లైన్ ప్రేయర్ కొరకు మీరందరూ ప్రార్థన చేస్తున్నారు కదా. దేవుడు అనేక మంది జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తున్నారు. ఎవ్రీ వీక్ చాలామంది కొత్త మెంబర్స్, న్యూ పీపుల్ ఆర్ జాయినింగ్ ఇన్ టు దిస్ గ్రూప్ కదా. వారి గురించి కూడా మీరు ప్రేయర్ చేయండి. మీరు ఆ గూగుల్ మీట్లో యూ కెన్ గెట్ ద లిస్ట్, దాని స్క్రీన్ షాట్స్ తీసుకుని మీ ఇండివిజువల్ ప్రేయర్స్లో కూడా యూ కెన్ రిమెంబర్, రీడ్ దేర్ నేమ్స్, వారి పేర్లు చదివి యూ కెన్ స్టార్ట్ ప్రేయింగ్ ఫర్ దెమ్. యోబు తన స్నేహితుల నిమిత్తమై ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన యథాస్థితిని మరలా తన కలగ చేశాడంట. పూర్వస్థితి కన్నా రెండంతలుగా దేవుడు ఇచ్చి ఉన్నాడంట. నిజమే ప్రియ సహోదరుడా, సహోదరి, ఎంతి దినాల్లో కదా నీవు కూడా ఇతరు కొరకు ప్రార్థన చేయి. వెన్ యూ స్టార్ట్ ప్రేయింగ్ ఫర్ అదర్స్ కదా, దేవుడు నీ పక్షాన కూడా గొప్ప కార్యాలను చేయబోతున్నాడు. దయచేసి ప్రేయర్ చేయండి. ఈ వీక్లో ఫ్రైడే, సాటర్డే అండ్ సండే కర్ణాటక ప్రాంతంలో 3 days ప్రేయర్ మీటింగ్స్కి వీఆర్ గోయింగ్ ఫర్ ఇట్. దాని నిమిత్తమై కూడా మీరు ప్రార్థన చేయండి. రివైవల్ మీటింగ్స్లో
మేము పాలు పొందబోతున్నామో దేవుడు అక్కడ కూడా ఉపయోగించుకొని అనేక ఆత్మల్ని అక్కడ ఉజ్జీవింప చేయాలని మీ వ్యక్తిగత ప్రార్థనలో కూడా మీరు ప్రార్థన చేయండి. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ మేము వీలైతే లైవ్ యూట్యూబ్ ఇవ్వడానికి ట్రై చేస్తాము. వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. అక్కడ టెక్నికల్ పరిస్థితి బట్టి వీ విల్ ట్రై టు డూ ఇట్. ఫ్రైడే సాటర్డే ఈవినింగ్ 6 o'clockకి వీ హ్యావ్ ప్రేయర్స్ ఉంటుంది. సండే రోజు మార్నింగ్ 9:30కి ఉంటుంది. ప్రే ఫర్ ఇట్. దేవుడు అక్కడ ఉజ్జీవం తీసుకురావాలని మీ వ్యక్తిగత ప్రార్థనలో కూడా మీరు ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. మరి ఈ రాత్రి వేళ సమయంలో దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. గత 2 వారాలు గుండగా మనం చూస్తున్నాం కీర్తనలు 51వ కీర్తన సామ్స్ చాప్టర్ 51 verse 10 10వ వచనం చదువుకుందాం. సామ్స్ చాప్టర్ 51 from verse 10. దేవా నాయందు శుద్ధ హృదయము కలగచేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము. ఆమేన్. హల్లెలూయా. ఈ రాత్రి కదా మనము ఈ వాక్యాన్ని దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. దావీదు యొక్క ప్రార్థన, అ జెన్యూన్ ప్రేయర్ ఫ్రమ్ డేవిడ్, దావీదు అంతరంగము నుండి చేస్తున్నాడు కదా. దిస్ ప్రేయర్ వాస్ బీన్ యాక్సెప్టెడ్ బై గాడ్. దేవుడు దీన్ని అంగీకరించాడు. ఎందుకు అనంటే దావీదు పాపము చేసి పతనమైపోయిన స్థితిలో దావీదు కదా దేవుని యొక్క కృపను పొందుకోవడానికి, దేవుని యొక్క క్షమాపణ పొందుకోవడానికి, దేవుని నుండి కదా మరి మరొక్కసారి కదా ఆ సంతోషాన్ని ఆనందాన్ని పొందుకోవడానికి దావీదు చేస్తున్న ప్రార్థన ఇక్కడ మనం చూస్తున్నాం. దావీదుకు తెలుసు, అయ్యా ఈరోజు నువ్వు నా హృదయాన్ని చూసేవాడు. వెన్ గాడ్ లుక్స్ ఎట్ మ్యాన్ ఫస్ట్ ఈజ్ గోయింగ్ టు లుక్ ఎట్ యువర్ హార్ట్. నీ హృదయాన్ని చూసేవాడు. ఎలాంటి ఆశతో వచ్చావు కదా, నీ హృదయంలో ఎలాంటి కోరికతో వచ్చావు, ఈ రాత్రి దేవుడు చూస్తున్నాడు కదా. దావీదుకు తెలుసు, అయ్యా నా హృదయము కదా పాపముతో నింపబడింది, నా హృదయము మోసము, నా హృదయము కదా అంటున్నాడు కదా. ఈ హృదయము అన్నిటికన్నా ఘోరమైన వ్యాధి కలదు. దాన్ని గ్రహించగలిగిన వారు ఎవరు? హూ కెన్ అండర్స్టాండ్ ఇట్? అవును ప్రియ సహోదరుడా సహోదరి, ఈ రాత్రి నీ హృదయాన్ని కదా దేవుడు మార్చాలి. ఇఫ్ సంథింగ్ హ్యాస్ టు బి చేంజ్ ఇన్ యూ, నీలో ఒక మార్పు కలగాలి అంటే ఇట్స్ యువర్ హార్ట్ కదా. అందుకొరకే దావీదు అంటాడు, దేవా నా యందు శుద్ధ హృదయాన్ని కలగచేయి. రెండోదిగా నా యందు స్థిరమైన బుద్ధిని కలగచేయి. లాస్ట్ వీక్ మనం చూస్తూ వచ్చాం, ఈ స్థిరత్వము మనకి కావాలి మన ఆత్మీయ జీవితంలో. వీ నీడ్ టు హ్యావ్ ఏ స్టేబుల్ హార్ట్ కదా. మనం ఒక స్థిరమైన మనస్సు మనం కలిగి ఉండాలి. దేవునిలో అంటుకట్టబడి దేవునిలో మనం నడుస్తూ కదా, ఈరోజు ఎప్పుడైతే మనం నడుస్తున్నామో కదా, గాడ్ ఈజ్ గోయింగ్ టు యాక్సెప్ట్ యూ. దావీదుకు తెలుసు, వాట్ ఈస్ ద ప్రేయర్ దట్ ఐ నీడ్ టు ప్రే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో నేను వ్యతిరేకంగా వెళ్ళిపోయి ఈరోజు శాపాన్ని, కీడుని, నష్టాన్ని తెచ్చుకున్న నేను, దావీదు తన కుమారుడు చనిపోయినప్పుడు అతని పాపానికి వచ్చిన ఫలితాన్ని చూస్తూ వచ్చాడు కదా. ఆయన ఉపవసించాడు, ప్రార్థన చేశాడు, బట్ నథింగ్ వర్క్డ్ అవుట్. ఆయన పాపానికి ప్రతిఫలముగా తన కుమారుడు మరణం అయిపోయాడు కదా. దావీదు కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నాకు స్థిరమైన బుద్ధి కలగచేయి. ఈ పాపంలో నేను పడిపోవడానికి కారణం ఏంటిదంటే నాలో స్థిరమైన బుద్ధి లేదు కదా. ఎప్పుడైతే నేను దేవుని దృష్టిలో పాపము చేస్తానో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్? సహోదరుడా, ఈరోజు నువ్వు అనుకోవచ్చు, బ్రదర్ నేను పెద్ద అసలు ఏం తప్పులు చేయనండి, నేను చాలా నీతిమంతుడిని, చాలా నీతిమంతురాలు నువ్వు అనుకోవచ్చు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే కదా, అ సింపుల్ ఎర్రర్, ఒక చిన్న అవిధేయత, ఒక చిన్న అబద్ధమే, ఒక చిన్న ఆలోచనే కదా, ఒక చిన్న అసూయ, నీలో వచ్చిన ఒక చిన్న పొరపాటు, దేవుని మాట వినక అవిధేయుడు వైపే, అవిధేయురాలు వైపే, పులిసిన పిండి కొంచెమే చాలు ముద్దంతా పులియ చేసేస్తుంది
సహోదరుడా, సహోదరి, ఈరోజు నీ అంతరంగాన్ని చూసే దేవుడు కదా దాన్ని శుద్ధిగా మారాలి. దావీదుకి తెలుసు, నా అంతరంగము పాపముతో నింపబడింది. ఈరోజు ఈ కీడు, ఈ నష్టము, నా కుమారుడు చనిపోవడానికి కారణము, వాట్ ఈస్ ద రీజన్ ఫార్ ఇట్? దావీదు తెలుసుకున్నప్పుడు, నాతాను ప్రవక్త దావీదుని హెచ్చరిక చేసినప్పుడు, ఈ బెండ్ డౌన్ బిఫోర్ గాడ్, దేవుని సన్నిధిలో మోకరించి దావీదు చేసిన ప్రార్థన 51వ కీర్తన. ఈ దినము మూడోదిగా దావీదు ప్రార్థనలో ఏముందో మనం ధ్యానం చేయబోతున్నాం. దావీదుకి తెలుసు, వెన్ ఎ పర్సన్ సిన్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ఒక వ్యక్తి పాపము చేస్తున్నాడో, దేవుడు అతన్ని ఏం చేస్తున్నాడంటే ఆయన సన్నిధిలో నుంచి దేవుడు తోసివేయబోతున్నాడు కదా. గాడ్ ఈజ్ గోయింగ్ టు డ్రైవ్ హిమ్ అవే ఫ్రమ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. అందుకొరకే దావీదు అంటాడు, అయ్యా నీ సన్నిధి నుండి నన్ను తోసివేయొద్దు. కొన్నిసార్లు నీకు తెలియకుండగానే దేవుడు నిన్ను ఆయన సన్నిధిలోంచి తోసేశాడు. యు ఆర్ నాట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని సన్నిధిలో లేవు ఈరోజు కూడా కదా. నీ పాపము దేవుని సన్నిధి నుండి నిన్ను దూరం చేసేసింది. ఎందుకు నీలో దేవుని యందు ప్రేమ రావడం లేదు? ఎందుకు నువ్వు మొదటి ప్రేమ నీలో లేదు? ఎందుకు మొదటున్న ఆసక్తి నీలో లేదు? మొదటున్న ప్రార్థన జీవితం లేదు? మొదటున్న ఆయన వాక్యము కొరకు వినే ఇష్టము నీలో పుట్టడం లేదు? ఎందుకు నీ ఆత్మీయ జీవితము దిగజారిపోయింది? యూ నీడ్ టు రియలైజ్ కదా, దేవుని సన్నిధి నుంచి యు బీన్ డ్రివెన్ అవుట్ కదా, నువ్వు దేవుని సన్నిధి నుంచి తోసివేయబడ్డావు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి దేవుడు నీతోటి మాట్లాడుతున్నాడు. బహు జాగ్రత్త. దావీదుకు తెలుసు, వెన్ ఐ హ్యావ్ సిన్డ్ అగేన్స్ట్ గాడ్, దేవునికి వ్యతిరేకంగా నేను పాపం చేసినప్పుడు, గాడ్ ఈస్ గోయింగ్ టు డ్రైవ్ మీ అవే ఫ్రమ్ హిస్ ప్రెసెన్స్, ఆయన సన్నిధి నుండి దేవుడు నన్ను తోసివేస్తాడు. అందుకొరకే దావీదు అంటాడు, దేవా నన్ను నీ సన్నిధి నుండి తోసివేయొద్దు. ఆదామవ్వలు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో పాపం చేశారో కదా, వారిని దేవుడు అసలు వీరిని ఈ లోకంలో సృష్టించక మునిపే అంట దేవుడు ఆదామవ్వలకి ఏమేమి కావాలి, వాట్ షుడ్ బి దేర్, వాళ్ళకి ఏదేది కావాలో అన్నిటినీ ప్రిపేర్ చేశాడంట. ఆ ఏదేని తోటలో వాళ్ళు ఎలాంటి ఫలాలు తినాలి, ఎక్కడ రెస్ట్ తీసుకోవాలి, ఎక్కడ చల్లగుండాలి, అక్కడ ఎలా వాటరింగ్ చేయాలి, ఆ చెట్లన్నిటికీ ఎలా వీళ్ళు హ్యాపీగా ఉండాలో కదా. గాడ్ హ్యాస్ గివెన్ ఆల్ ద ప్రొవిజన్. వాళ్ళకి కావాల్సినవన్నిటినీ పెట్టి కదా, దేవుడు అక్కడ ఆదామవ్వల్ని పెట్టి గాడ్స్ ప్రెసెన్స్ వాజ్ దేర్. ఎందుకు అనంటే దేవుడు ఉదయకాలాన సాయంకాలం వచ్చి వీరితో మాట్లాడుతూ ఉండాడు. గాడ్ వాజ్ స్పీకింగ్ విత్ దెమ్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఏడెన్ కదా. ఆ ఏదెను తోటలో దేవుడు వారితో మాట్లాడుతూ ఉండేవాడు. దట్ వాజ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఆ దేవుని సన్నిధిలో వీరు ఆనందిస్తూ ఆయన మహిమతో కప్పబడి ఎంతో సంతోషంగా ఉండేవారు. కానీ ప్రియ సహోదరుడా, సహోదరి, ఎప్పుడైతే ఆదామవ్వలు దేవుని దృష్టిలో పాపము చేశారో కదా, దేవుడు ఆ ఏదెను తోటలో నుంచి వారిని తోసివేశాడు. గాడ్ హ్యాస్ డ్రివెన్ దెమ్ అవే ఫ్రమ్ హిస్ ప్రెసెన్స్. ఒకవేళ వారు జీవవృక్ష ఫలాన్ని తిని నిరంతరము జీవిస్తారని కదా దేవుడు వారిని ఆ ఏదెను తోటలో నుంచి తోసివేసేశాడు. He don't want them to be in his presence. ఆయన సృష్టించిన ఆ ఏదెను తోటలుగా వారు ఉండడానికి వీల్లేదని దేవుడు ఏం చేశాడంట, అక్కడ నుంచి వారిని తోసివేశాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, బహు జాగ్రత్త. నీ ఆత్మీయ జీవితంలో ఎప్పుడైతే యు ఆర్ విత్ గాడ్, దేవునితోటి నువ్వు ఉన్నావు, దేవుని సన్నిధిలో యు ఆర్ ఎంజాయింగ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, దేవునిలోనే ఉంటూ నువ్వేం చేస్తున్నావు అంటే నీ లోన పాపం చేస్తున్నావు, లోన పాపము ఆలోచన చేస్తున్నావు, లోన కుట్ర చేస్తున్నావు, లోన దేవునికి అవిధేయత చూపిస్తున్నావు, లోన గర్విస్తున్నావు, లోన కదా అన్ని రకములైన పాపాల్ని నువ్వు జరిగిస్తున్నావు ఈ అంతరంగంలో కదా. అందు గురించే మనం చూస్తే యెషయా గ్రంథములో మనం చూస్తే బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 14 14వ అధ్యాయము 12 నుంచి 15 వరకు చదువుకుందాం.
Isaiah chapter 14 verses 12 to 15. తేజో నక్షత్రమా, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, నీవు ఎట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన, జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి, ఎట్లా నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను. ఏం చేసిందంట ఈ లూసిఫర్, అపవాది అయిన సాతాను దేవుని పరలోకములో ఆయన సన్నిధి నుంచి తోసివేయబడ్డాడు. He was being thrown away from the presence of God. ఎందుకు? తేజో నక్షత్రమా, యు ఆర్ అ మార్నింగ్ స్టార్. నువ్వు ఒకప్పుడు తేజో నక్షత్రము వలె కదా, నువ్వు వెలుగు దూతగా నువ్వు ఉన్నావు. యు ఆర్ లైక్ ద ఏంజెల్ ఆఫ్ లైట్. కానీ ఈరోజు ఏమైపోయావు? ఆయన సన్నిధి నుంచి నువ్వు తోసివేయబడ్డావు. యు బీన్ థ్రోన్ అవే ఫ్రమ్ హిస్ ప్రెసెన్స్. చదవండి, అక్కడ ఏమంటాడు? నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను. ఎందుకు అనంటే ఈ అపవాదైన సాతాను ఏమనుకున్నాడంట, నేను ఆకాశమునకు ఎక్కిపోవదును, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభా పర్వతముల మీద కూర్చుందును, మేఘమండలం మీద ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందునని నీవు మనసులో అనుకొంటివి కదా. ఏమనుకుందంట? మహోన్నతుడైన దేవునితోటే నేను సమానము, ఐఎమ్ ఈక్వల్ టు గాడ్. నేను ఎంత బాగా ప్రార్థన చేస్తానండి, నేను ఎంత మంచిగా ప్రీచింగ్ చేయగలను, అసలు నాలాగే ఎవరైనా వాక్యం చెప్తారా? నేను వాక్యం చెప్తుంటే అబ్బా ఎంత బాగా చెప్తుందండి, ఎంత బాగా చెప్తున్నాడండి అంటున్నారండి కదా. నేను ఎంత బాగా పాట పాడగలుగుతున్నాను కదా. లోన కదా ఈ అపవాది ఏం చేసిందంట, నేను దేవునితో సమానం అనుకుంది. లోన కదా ఉత్తర దిక్కున నేను అక్కడ సింహాసనం వేసుకుని కూర్చుంటాను అనుకుంది కదా. ఇది కదా అపవాదైన సాతాను ఒకప్పుడు వేకువ చుక్క. ఇట్ వాజ్ అన్ ఏంజెల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కెరూబుగా ఉండేది కదా. దేవుడు కదా ఆయన సింహాసనము చుట్టూరు పెట్టిన కెరూబులో ఒక కెరూబుగా ఉండేది. కానీ ఆ దూత ఏం చేసిందంట, లోన కదా ఇలా ఆలోచన చేస్తూ వచ్చిందంట. పైకి చాలా తెల్ల వస్త్రాలు వేసుకుని మందిరములో దేవుని సన్నిధిలో, అయ్యో ఈ బ్రదర్ అంత మంచోడు ఎవరు లేరు అనుకుంటారు, ఈ సహోదరి అంత మంచిది ఎవరు లేరు అనుకుంటారు. కానీ ఈరోజు నాలో ఏముందో దేవునికి తెలుసు. నేను లోన ఏమనుకుంటున్నానో దేవునికి తెలుసు. సహోదరుడా, సహోదరి, బహు జాగ్రత్త. ఈరోజు నువ్వు లోన చేసే ప్రతి కుట్ర, లోన నువ్వు ఆలోచించే ప్రతి ఆలోచన, లోన నువ్వు జరిగించే ప్రతి ఒక్క గర్వము, లోన నువ్వు జరిగించే ప్రతి ఒక్క మోసము కదా దేవుడు చూస్తున్నాడు. గాడ్ ఈజ్ సీయింగ్ అట్ యు. నీ వైపు నేను చూస్తున్నాడు. తేజో నక్షత్రమా, నువ్వు ఎలాగున ఆకాశము నుంచి నేల మట్టం అయిపోయావు. యు బీన్ థ్రోన్ అవే. దేవుని సన్నిధి నుంచి తోసివేయబడ్డావు. ఎందుకంటే నేను కూడా దేవునితో సమానము అవ్వాలనుకుంది. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీవు కూడా నీ అంతరంగములో ఏదో విషయంలో గర్విస్తున్నావేమో, నీ అంతరంగములో నేను జ్ఞానిని కదా అనుకుంటున్నావేమో, నీ అంతరంగములో నా అంత నీతిమంతుడు ఎవరున్నారండి, నా అంత విశ్వాసం ఎవరికుందండి, నాలాగా ఎవరు ప్రార్థన చేయగలరండి. సహోదరుడా, ఈరోజు నువ్వు ఏమై ఉన్నా కానీ కేవలము దేవుని కృపను బట్టి కదా. దేవుడు ఒక్కసారి నీలో ఉన్న శ్వాసని తీసేశాడంటే నువ్వేమైపోతావు తెలుసా? నేలమట్టం అయిపోతావు. నిన్ను ప్రేమించే వాళ్ళు కూడా నిన్ను ఇంట్లో పెట్టుకోరు. ఒకరోజు చూస్తారు, వాసన వస్తుందండి, తొందరగా తీసేయండి డెడ్ బాడీని అంటారు కదా. యూ డోంట్ హ్యావ్ వాల్యూ. దేవుడు నీలో పెట్టిన జీవము అది దేవుని కృపని బట్టి నువ్వు కలిగి ఉన్నావు. టుడే ఇఫ్ యు ఆర్ లివింగ్, ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. దేవుని కృపను బట్టి నువ్వు జీవిస్తున్నావు. సహోదరుడా, ఈరోజు నీ లోన చేసే ప్రతి పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకో.
దావీదుకు తెలుసు, దేవా నేను నీ సన్నిధిలో పాపము చేశాను కాబట్టి ఇదిగో అపవాది అయిన సాతానుని నువ్వు ఎలా నీ సన్నిధి నుంచి తోసివేశావో, యు ఆర్ ఆల్సో గోయింగ్ టు త్రో మీ అవే ఫ్రమ్ యువర్ ప్రెజెన్స్. నీ సన్నిధి నుండి నువ్వు నన్ను తోసివేయబోతున్నావు. ఇట్స్ గోయింగ్ టు బి వెరీ మిజరబుల్. అది బహు భయంకరమైన పరిస్థితి. సహోదరుడా, ఆ పరిస్థితి నీకు రాకూడదని, సహోదరి ఆ పరిస్థితి నీకు రాకూడదని పరిశుద్ధాత్మదేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. ఆ దుర్దినములు రాకముందే, ఆ చీకటిమయమైన పరిస్థితి నీ జీవితంలో రాకముందే ఈరోజు నీ సృష్టికర్తని స్మరణకు తెచ్చుకో. రిమెంబర్ యువర్ క్రియేటర్ బిఫోర్ ద బ్యాడ్ డేస్ కమ్ టు యూ. అవును ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి వేళ సమయంలో దేవా నన్ను జ్ఞాపకము చేసుకో. తండ్రి, నన్ను నీ సన్నిధి నుండి తోసివేయొద్దయ్యా. నేనే ఆ పాపాన్ని చేసిన వాడిని, నేనే లోలోన చెడు ఆలోచన చేస్తున్నానయ్యా. ఒకరు పైకి ఎదిగితే ఓరవలేకపోతున్నానయ్యా. ఒకరు నా ముందు తండ్రి వారికి మేలు జరిగిందంటే నాలో అసూయ వచ్చేస్తుందయ్యా. ప్రభువా, నా హృదయం సరిగా లేదయ్యా. నేను వేషధారణ జీవితం జీవిస్తున్నాను. నాది కాని దాన్ని కావాలని కోరుకుంటున్నాను యేసయ్యా. ఈరోజు నన్ను క్షమించు ప్రభువా. ఈరోజు కేవలం నీ కృపను బట్టి నేను జీవించాలని ఆశపడుతున్నాను. యేసు, నన్ను జ్ఞాపకము చేసుకో. నువ్వు నా అంతరంగాన్ని చూసే దేవుడవి. దావీదు ఎప్పుడైతే రాజుగా ఎన్నిక చేయబడ్డాడో, గాడ్ హ్యాస్ సీన్ హిస్ హార్ట్. దేవుడు తన హృదయాన్ని చూచే దావీదుని ఎన్నుకున్నాడు. ఆయన హృదయాన్ని చూచే నా హృదయానుసారుడని ఆయన సన్నిధిలో ఒక రాజుగా నిలబెట్టాడు. యుద్ధాల్లో విజయం ఇచ్చాడు, ఆశీర్వదించాడు, వర్ధిల్లింప చేశాడు. కానీ దావీదు పాపం చేసినప్పుడు అదే దేవుడు ఆయన సన్నిధి నుంచి దావీదుని కొట్టివేస్తాడని దావీదుకు తెలిసి ఏమంటున్నాడు తెలుసా? అయ్యా, నన్ను నీ సన్నిధిలో నుంచి తోసివేయొద్దయ్యా. లార్డ్, క్యాస్ట్ మీ నాట్ అవే ఫ్రమ్ యువర్ ప్రెజెన్స్. నీ సన్నిధి నుంచి నన్ను కొట్టివేయొద్దు. నిజమే సహోదరుడా, సహోదరి, టుడే ఆర్ యూ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్? ఈరోజు నీ దేవుని సన్నిధిలో ఉన్నావా? లేదా నీ పాపాన్ని బట్టి నువ్వు పతనమైపోయి తోసివేయబడ్డావా? ఎందుకు ఈరోజు నీ జీవితంలో సంతోషం లేదు? ఎందుకు నీ జీవితంలో ఆనందం లేదు? ఎందుకు నీలో ఆ సమాధానం ఇంకా రావడం లేదు? వై? ఈరోజు ఎందుకు ఆలోచన చేయి. ఆర్ యు ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్? ఈరోజు నిజంగా దేవుని సన్నిధిలో ఉన్నావా? నీ కుటుంబము దేవుని సన్నిధిలో ఉన్నదా? ఒకరోజు రాబోతుంది, ఆ రోజు దేవుని దగ్గరకు వచ్చి అంటావు, యేసయ్యా నీ నిమిత్తమే పాటలు పాడానయ్యా, నీ నిమిత్తమే మంచి వాక్యం చెప్పానయ్యా ఆన్లైన్లో, అయ్యా నీ నిమిత్తమే సువార్త ప్రకటన చేశాను, పేదలకు హెల్ప్ చేశాను అయ్యా, ప్రవచనాలు చెప్పానయ్యా, అయ్యా నేను స్వస్థతలు చేశానయ్యా. దేవుడు అంటాడు, అక్రమము చేయువారలారా నా యుద్ధ నుంచి తొలగిపోయాడు. ఐ డోంట్ నో హూ యు ఆర్. మీరెవరో నాకు తెలీదు. యు హ్యావ్ నెవర్ ఒబేడ్ మై వర్డ్. నా మాటని లోపడలేదు. నీకిష్టానుసారంగా చేసుకుంటూ వెళ్ళిపోయావు. నీ హృదయము తోచినట్టుగా నువ్వు జరిగించుకుంటూ వెళ్ళిపోయావు. యు హ్యావ్ నెవర్ బోదర్డ్ టు నో వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తం ఏంటిదో తెలుసుకోవడానికి ఎన్నడూ నువ్వు ప్రయాసపడలేదు. దేవుడు నిన్ను ఏమి చేయమంటున్నాడో నువ్వు అర్థం చేసుకోలేదు కదా. దేవుని చిత్తం ఏంటిదో నువ్వు తెలుసుకోలేదు. నీ లోనే కదా నువ్వు పాపము చేస్తూ పతనమైపోయి ఈరోజు ఏమైపోయావు? దేవుడు ఆయన సన్నిధి నుంచి నిన్ను కొట్టివేయబోతున్నాడు. ప్రభువా, నాకు 40 years మెంబర్షిప్ ఉంది కదా. దేవా, నేను క్రైస్తవ పాస్టర్ కుటుంబంలో నేను పుట్టానయ్యా. నేను ఒక చాలా పెద్ద ఫెలోషిప్లో నేను ఒక మెంబర్నయ్యా కదా. గాడ్ ఈజ్ నెవర్ గోయింగ్ టు యాక్సెప్ట్ యూ. సహోదరుడా, సహోదరి, నీ ఆత్మీయ జీవితాన్ని బహు తీవ్రంగా తీసుకో. టేక్ యువర్ స్పిరిచువల్ లైఫ్ వెరీ సీరియస్లీ. ప్రభా, నిజంగా నా అంతరంగాన్ని శుద్ధి చేయి. దావీదు ఆ ప్రార్థనలో ద ఫస్ట్ వర్డ్ వాజ్, దేవా నా అంతరంగాన్ని శుద్ధిగా మార్చు, స్థిరమైన బుద్ధిని నాకు దయచేయి. అయ్యా, నేను పాపం చేశాను కదా, ఈరోజు నన్ను నీ సన్నిధి నుంచి తోసివేస్తావేమో. దేవా
ప్లీజ్ లార్డ్, నీ సన్నిధి నుంచి నన్ను తోసివేయొద్దు. నువ్వు నీ అంతరంగంలో ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని తప్పులు చేసినా, యూ విల్ బి స్టిల్ ద ప్రెసిడెంట్ కదా. నీ మందిరంలో ప్రెసిడెంట్ అవ్వచ్చు, సెక్రటరీ అయి ఉండొచ్చు, ట్రెజరర్ అయి ఉండొచ్చు, యూ మే బి ఎ పాస్టర్ ఆల్సో, ఒక పాస్టర్గాను ఉండొచ్చు, వాక్యం బోధిస్తూ ఉండవచ్చు. కానీ యు ఆర్ నాట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. నువ్వు పాపము దేవుని సన్నిధిలో నువ్వు చేసినట్టయితే, తేజో నక్షత్రమా నువ్వు ఎలాగూ నేల మట్టమయ్యావు. హౌ కుడ్ యు ఫాల్ ఇన్ టు ద ల్యాండ్? కారణం ఏంటిదంటే లోన చేసిన పాపము. ఈ రాత్రి దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం, ప్రభా మనుషులు నన్ను చూడడం లేదు, కానీ లార్డ్ యు లుక్ ఎట్ మై హార్ట్. నా హృదయాన్ని చూసే దేవుడవయ్యా, నా అంతరంగాన్ని శుద్ధిపరచు, నన్ను పరిశుద్ధపరచు దేవా. నా ఆలోచనలని కడుగు, నా కళ్ళు చూపులను కడుగు నాయన, నా హృదయాన్ని కడుగు నాయన, నా దేహాన్ని కడుగు నాయన, నన్ను శుద్ధిగా చేయనాయన. కానీ ప్రభా నీ సన్నిధి నుండి నన్ను తోసివేయొద్దు. ప్రభా ఈరోజు నాకు కదా ఒక రోగం ఇచ్చినా పర్వాలేదు, ఒక నష్టం వచ్చినా పర్వాలేదు, ఒక కీడొచ్చినా పర్వాలేదు, కానీ ప్రభా నన్ను నీ సన్నిధి నుండి తోసివేయొద్దయ్యా. లార్డ్, డోంట్ డ్రైవ్ మీ అవే ఫ్రమ్ యువర్ హోలీ ప్రెసెన్స్. నిజమే ప్రియ సహోదరుడా సహోదరి, దేవుని సన్నిధిలో నువ్వు నిలిచి ఉండుట నీ ఆధ్యాత్మికమైన జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనది. The most important thing is that are you in the presence of God? నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావా లేదా? దట్ ఈస్ మోస్ట్ కౌంటబుల్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్. నీ ఆత్మీయ జీవితంలో లెక్కలోకి వచ్చేది చివరికి అదే. నువ్వు ఆయన సన్నిధిలో ఉన్నావా, తోసివేయబడ్డావా? నువ్వు ఆయన సన్నిధిలో నాటబడ్డావా, ఆయన సన్నిధిలో నిలిచిన్నావా, ఆయన సన్నిధిలో వర్ధిల్లుతున్నావా, లేదా దేవుడు నిన్ను ఆయన సన్నిధి నుంచి తోసివేశాడా? ఈ రాత్రి పరీక్షించుకో సహోదరుడా సహోదరి, నీ ఆత్మీయ జీవితంలో దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. దావీదులాగా ఈ రాత్రి ప్రార్థన చేయి. ఒకవేళ యు ఫీల్ దట్ ఆ సన్నిధి నీలో లేదు, ఈరోజు ఆ సంతోషం నీలో లేదు, ఆ సమాధానం నీలో లేదు, ఆనందము నీలో లేదు కదా, ఆ రక్షణ ఆనందము నీలో పోగొట్టుకున్నావేమో, నీలో ఇంకా మోసము లోన జరిగే మోసం ఇంకా నీలో కలిగి ఉన్నదేమో. సహోదరుడా ఈ రాత్రి దాన్ని విడిచిపెట్టు కదా. ఈ మోసం లేకుంటే నా ఇల్లు నడవదండి, ఈ అబద్ధం చెప్పకుంటే నాకు డబ్బులు రావండి. సహోదరుడా ఈరోజు దేవుని దగ్గరికి రా కదా. ఈరోజు నువ్వు యథార్థముగా నీతిమంతుడుగా నువ్వు ఉన్నట్టయితే కదా, యోబు ఒక చక్కని మాట చెప్తాడు చూడండి. జోబ్ చాప్టర్ 8:6. యోబు గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. అగైన్ విల్ కమ్ బ్యాక్, ఇక్కడికి వచ్చేద్దాం. యోబు గ్రంథము 8వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నువ్వు మహాభివృద్ధి కలిగెదవు కదా. ఈరోజు ఈ వాక్యాన్ని నీ ఇంట్లో పెట్టుకో, ప్రతిరోజు చదువు. దేవుడు అంటాడు, నా కుమారుడా ఈరోజు ఈ మోసము, ఈ చెడు ప్రవర్తన ఇవన్నిటిని విడిచిపెట్టేసి నీవు నీతిమంతుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా నేను ఏం చేస్తాను, నీ యందు శ్రద్ధ నిలుపుతాను. ఐ విల్ హ్యావ్ ఎన్ ఐ అపాన్ యూ. నీ మీద నా కనుదృష్టి పెడతాను, నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా. ద మోర్ యు గ్రో ఇన్ రైచియస్నెస్, నీతి దినదినము నీలో పెరుగుతున్నప్పుడు నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలాన్ని ఏం చేస్తాను, వర్ధిల్ల చేస్తాను కదా. గాడ్ ఈజ్ గోయింగ్ టు మేక్ యూ ప్రాస్పరస్ కదా. ఎవరు బ్రదర్ మీరు ప్రేయర్ చేయండి నాకు ఆశీర్వాదం రావాలంటే, ఐ క్యాన్ ప్రే. కానీ నిన్ను అభివృద్ధి చేసేవాడు దేవుడు. నువ్వు ఆయన దృష్టిలో నీతిగా నడువు, ఆయన దృష్టిలో యథార్థవంతురాలుగా నిలబడు
కదా. దేవుడు నీ నీతి ఎంతగా పెరుగుతుందో, నీ యథార్థత ఎంతగా దినదినము ఎదుగుతూ ఉన్నదో దాన్ని బట్టి దేవుడంట నీ నివాస స్థలాన్ని వర్ధిల్లింప చేస్తాను. అంతేకాదు, ఇప్పుడు నీ స్థితి బహు కొద్దిగా ఉండొచ్చు. టుడే యూ మే బి ఎ వెరీ స్మాల్ పర్సన్. ఒక చిన్న వ్యక్తిగా నేను ఉండవచ్చు, కానీ తుదకు నిన్ను ఏం చేస్తాను? మహా అభివృద్ధి నేను చేస్తాను. ఇఫ్ గాడ్ ప్రాస్పర్స్ యూ, దేవుడు నిన్ను నిలబెట్టినట్టయితే ఎవరు కూడా నిన్ను కూల్చివేయలేరు. ఒకవేళ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే నోబడీ క్యాన్ స్టాప్ దట్ బ్లెస్సింగ్. దేవుడు నీకు ఉద్యోగం ఇస్తే ఎవరు కూడా దాన్ని ఆపలేరు. దేవుడు నీ పక్షాన మేలు చేసినట్టయితే నోబడీ కెన్ స్టాప్ ఇట్. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి దేవుని వైపు తిరుగు. ట్రై టు అండర్స్టాండ్ ద స్పిరిచువల్ ప్రిన్సిపల్స్ కదా, ఆధ్యాత్మికమైన కదా మూల పాఠాలను తెలుసుకుని నీ ఆత్మీయ జీవితంలో దేవుడు ఏది కోరుకుంటున్నాడో నువ్వు తెలుసుకుని నువ్వు నడిచినట్టయితే యు ఆర్ గోయింగ్ టు బి ఎ బ్లెస్డ్ పర్సన్. నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తిగా ఉండబోతున్నావు. యు ఆర్ గోయింగ్ టు బీ కదా అ పర్సన్ హూ ఈస్ బీన్ బ్లెస్డ్ అండ్ ప్రాస్పరస్ బై గాడ్. దేవుని వలన ఆశీర్వదించబడి నువ్వు వర్ధిల్లే కుమారుడిగా ఈరోజు నువ్వు ఉండబోతున్నావు. అవును ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి వేళ సమయంలో నీ జీవితాన్ని దేవునికి అప్పచెప్పుకో. సరెండర్ యువర్ లైఫ్ టు గాడ్. దేవా, ఒకవేళ నన్ను కూడా నీ సన్నిధి నుంచి తోసి వేస్తావేమో. దావీదులాగా ఈరోజు నేను ప్రార్థన చేస్తున్నాను. మాస్టర్, నేను అనుకుంటున్నాను పెద్ద తప్పులేమి లేవు కదా అనుకుంటున్నాను, కానీ ఆ పులిసిన పిండి కొంచెమే చాలు కదా. మా స్టూడెంట్ ఒక అమ్మాయి ఉండేది, 9th క్లాస్ చదివే ఒక అమ్మాయి, ముస్లిమ్స్ అనమాట. అయితే ఒకరోజు వాళ్ళ మమ్మీ నాకు చెప్పింది, సార్ మా పాపకి వెనకాల ఒక చిన్న గెడ్డలాగా వచ్చిందండి, హాస్పిటల్లో చూపించాలనుకుంటున్నాను అనింది. సరే చూపించండి అని చెప్పాను. అయితే తర్వాత తను నాకు కలిసి చెప్పింది, అది చిన్న గెడ్డని వాళ్ళు ఆపరేషన్ చేస్తే లోపట ఏదో పెద్దగా ఉందండి అని, వాళ్ళు అదేదో క్యాన్సర్ లాగా ఉందని చెప్పారండి అని చెప్పేసి వెంటనే వాళ్ళు దాన్ని క్లోజ్ చేసేసారు అని చెప్పింది. చెప్పి నిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్లారు, ఇంకా ఏదో పెద్ద హాస్పిటల్స్ తీసుకువెళ్ళి దాన్ని కంప్లీట్ ఆపరేట్ చేసి దాన్ని ఏం చేశారంటే ఆ క్యాన్సర్ మొత్తం తీసేసి దానికి ఎంజియోగ్రామ్ ఇచ్చారు, రేడియేషన్స్ ఇచ్చారు. దాని తర్వాత దే డిడ్ సో మెనీ థింగ్స్, ఎన్నో చేశారు. కానీ అది ఏమైందంటే బాడీ అంతా స్ప్రెడ్ అయిపోయింది. ఉన్నదింతే చిన్నది, కానీ అది ఎంత స్ప్రెడ్ అయిపోయిందంటే మెల్లమెల్లగా 2 కాళ్ళు ప్యారలైజ్ అయిపోయినాయి. తర్వాత తన పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే వెనకాల కంప్లీట్గా ఒక హోల్ లాగా అయిపోయింది. చీము రక్తం కారడం ప్రారంభించింది. వితిన్ 6 months చక్కగా చాలా ముద్దుగా ఉండే ఆ కుమార్తె 6 monthsలో కంప్లీట్ డిటరియేట్ అయిపోయింది అండ్ ఫైనలీ చనిపోయింది. నాకు అనిపించింది ఒక చిన్న క్యాన్సర్ కదా, అది ఏం చేసింది, ఒక మనిషిని 6 నెలల్లో షీ ఫినిష్డ్ హర్, ఆమెని చంపేసింది. సహోదరుడా, ఈ పాపము అన్నిటికన్నా ఘోరమైన వ్యాధి కలదు. ఇది నీలో స్ప్రెడ్ అయినప్పుడు, ఈ పాపం అనేది నీలో విస్తరించినప్పుడు, పాపము పరిపక్వమై ఏం చేయబోతుందంట, మరణాన్ని కనబోతుంది. సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి నీ హృదయాన్ని జాగ్రత్తగా చేసుకో. దేవుడు ఒకవేళ ఆయన సన్నిధిలో నుంచి నిన్ను తోసివేస్తాడేమో. మేబీ యూ విల్ నెవర్ గెట్ ఎ ఛాన్స్. మరలా దేవుని దగ్గరికి రావడానికి కూడా నీకు అవకాశం దొరకదేమో. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతుండగానే, దేవా ఈరోజు నన్ను జ్ఞాపకము చేసుకో. ఫాదర్, రిమెంబర్ మీ. నన్ను నీ సన్నిధి నుంచి తోసివేయొద్దయ్యా, నన్ను జ్ఞాపకము చేసుకో అని నువ్వు ఎప్పుడైతే దేవుని నువ్వు అడుగుతున్నావో, దేవుడు కదా దావీదుని కనికరించిన దేవుడు నిన్ను కూడా కనికరిస్తాడేమో. ఆది కాండము జెనెసిస్ చాప్టర్ 4:14, 4వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. ఆది కాండం 4వ అధ్యాయం 14వ వచనం. జెనెసిస్ చాప్టర్ 4:14.
నేడు ఈ ప్రదేశము నుండి నేడు ఈ ప్రదేశము నన్ను నుండి వెళ్ళగొట్టితివి. నన్ను నీ వెళ్ళగొట్టితివి, సన్నిధికి రాకుండా నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరినై ఉండును. కావున నన్ను కనుగొనువాడెవడు వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. ఇక్కడ కయ్యూను అంటున్నాడు, అయ్యా నీ సన్నిధి నుండి నన్ను ఏం చేశావు? తోసివేసేసావు, వెళ్ళగొట్టేశావు కదా. కయ్యూను తన తమ్ముడు అర్పణ దేవుడు అంగీకరించాడని ఓర్చుకోలేకపోయాడు. ఈరోజు నీ తమ్ముడికి ఉద్యోగం వచ్చిందంటే ఓర్చుకోలేవు, నీ అక్క ఒక ఇల్లు కట్టుకుందంటే ఓర్చుకోలేవు కదా. వారి బిడ్డలకి మంచి సంబంధం వచ్చింది, వివాహం జరిగిందంటే ఓర్చుకోలేవు. కయ్యూను లోన ఏం చేశాడో తెలుసా? పాపాన్ని పెట్టుకున్నాడు, పగని పెట్టుకున్నాడు కదా. తమ్ముడేమనలేదు అన్నయ్యని, కానీ నా తమ్ముడు అర్పణ దేవుడు అంగీకరించాడు కదా. వీడేనా దేవుని దృష్టిలో యోగ్యుడు, నేను యోగ్యుడిని కాదా అని పగ పెట్టుకున్నాడు, దాని కొరకు కనిపెట్టుకున్నాడు. సహోదరుడా, ఈరోజు నీ హృదయంలో పగ పెట్టుకున్నావేమో, నీ అంతరంగంలో ద్వేషాన్ని పెట్టుకున్నావేమో, నీ అంతరంగంలో ఓర్చుకోలేని స్థితి పెట్టుకున్నావేమో, లేదా ఏదో రకమైన పాపాన్ని పెట్టుకున్నావేమో. అది ఏమవుతుంది తెలుసా? నీలో ఒక్కరోజు పరిపక్వం అవుతుంది కదా. ఒంటరిగా చూశాడు తమ్ముడిని, వెనకాల నుంచి వెళ్ళి అటాక్ చేసి కొట్టేశాడు కదా. తమ్ముడు చనిపోయాడు. దేవుడు అంటాడు, కయ్యూను నీ తమ్ముడు ఏబేలు ఎక్కడున్నాడయ్యా అంటే, నా తమ్ముడికి నేనేమన్నా కావాలి వాడినా కదా. దేవుడు చూడడం లేదా? నువ్వు చేసే ప్రతిదీ దేవుడు చూస్తున్నాడు సహోదరుడా. నువ్వు ఏమేమి కుట్ర చేస్తున్నావో, ఎలాంటి మోసము చేస్తున్నావో, గాడ్ ఈజ్ గోయింగ్ టు సీ ఎవ్రీథింగ్. సమస్తాన్ని దేవుడు చూస్తున్నాడు కదా. కయ్యూను అంటాడు, నా తమ్ముడికి నేను కావలినా కదా. దేవుడు అంటాడు, ఇదిగో నీ తమ్ముడు రక్తము ఏడుస్తుందయ్యా కదా. ద బ్లడ్ ఆఫ్ యువర్ బ్రదర్ ఈస్ క్రైయింగ్. అది అంగలారుస్తుంది, దాని ఘోష నా దగ్గరికి వచ్చింది. ఏం చేసావు? వాట్ డిడ్ యు డూ టు యువర్ సన్ కదా. దేవుడు ఎప్పుడైతే కయ్యూనును కదా ఆయన సన్నిధిలోంచి తోసివేశాడో, కయ్యూను అంటున్నాడు, అయ్యా నువ్వు నన్ను నీ సన్నిధి నుంచి ఏం చేస్తున్నావు? పారదోలేస్తున్నావు. యు బీన్ డ్రివెన్ మీ అవే ఫ్రమ్ యువర్ ప్రెసెన్స్. నేను ఎక్కడికి వెళ్ళను, దేశ దిమ్మిరినాయి. ఎక్కడికి వెళ్ళినా నన్ను అందరూ చంపేస్తారయ్యా, ఎక్కడికి వెళ్ళినా నన్ను చంపేస్తారు కదా. నా లైఫ్, యువర్ లైఫ్ ఈజ్ గోయింగ్ టు బి ద మిజరబుల్ లైఫ్. దేవుని సన్నిధి నుంచి నువ్వు తోసివేయబడినప్పుడు నీ జీవితం అధోగతిలాగా మారిపోబోతుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి అలాంటి స్థితి నీకు రాక మునిపే ఈ రాత్రి దేవుణ్ణి అడుగు. దావీదు లాంటి ప్రార్థన చేద్దాం కదా. ద కింగ్ డేవిడ్ ప్రేయర్ వాజ్ ద మోస్ట్ పవర్ఫుల్ ప్రేయర్. ఎంతో బలమైన ప్రార్థన దావీదు చేస్తున్నాడు. అయ్యా నన్ను నీ సన్నిధి నుండి తోసివేయొద్దయ్యా. ఒకవేళ నువ్వు తోసిపోస్తే నేను ఎక్కడికి వెళ్ళిపోతానయ్యా? వేర్ విల్ ఐ గో? అయ్యా నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను అందరూ చంపేస్తారు, ఎక్కడికి వెళ్ళినా దేశ తిమ్మిరి వలె నేను అయిపోతానయ్యా. ప్రభువా నన్ను కనికరించు అని దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి వేళ సమయంలో కదా దెర్ ఈస్ మోర్ థింగ్స్ టు బి లెర్న్. ఇంకా అనేక విషయాలు మనం ధ్యానం చేయబోతున్నాము. కానీ ఈ రాత్రి ఐఎమ్ జస్ట్ స్టాపింగ్ ఇట్. ఇక్కడ నేను ముగించేస్తున్నాను. కానీ మనం ఈ రాత్రి మనం తెలుసుకుంటున్నాము, దావీదు యొక్క మూడవ కదా అంశము తన ప్రార్థనలో ఏంటిదంటే, దేవా నీ సన్నిధి నుండి నన్ను తోసివేయద్దు. లార్డ్ క్యాస్ట్ మీ నాట్ అవే ఫ్రమ్ యువర్ హోలీ ప్రెసెన్స్. ఈ రాత్రి వీ నీడ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధి మనకి కావాలి. ఆయన సన్నిధి లేనిదే నువ్వు ఈ లోకంలో ఏమి చేయలేవు. మోషే అంటాడు, దేవా లెట్ యువర్ ప్రెసెన్స్ కమ్ విత్ మీ. నీ సన్నిధి నాకు తోడుగా రానిమ్ము అని మోషే అంటున్నాడు. దేవుని సన్నిధే నీ జీవితంలో లేనప్పుడు నీ యాత్రలో ఎక్కడ చూసినా ఓటమే చూస్తావు,
ఎక్కడికి వెళ్ళినా నీ జీవితంలో అపజయమే చూస్తావు. వై వాజ్ మోసెస్ విక్టోరియస్? మోషే అడుగు పెట్టిన ప్రతి స్థలము, మోషే వెళ్ళిన ప్రతి కార్యము దేవుడు ఎలా విజయాన్ని ఇచ్చాడు. మోషే ఎక్కడ చేయి చాచితే సముద్రాలు పాయలైపోయినాయి, బండలో నుంచి నీళ్లు వచ్చినాయి, ఆకాశం నుండి మన్నా కురిపించబడింది కదా. దేవుడు ఎందుకు జరిగిందంటే గాడ్స్ ప్రెసెన్స్ వాస్ విత్ మోసెస్. మోషే ఏం ప్రార్థన చేశాడు తెలుసా? దేవా, లెట్ యువర్ ప్రెసెన్స్ కమ్ విత్ మీ. దేవా, నీ సన్నిధి నాకు తోడుగా రానిమ్ము. దేవా, నీ సన్నిధి నాకు తోడుగా రావాలయ్యా. నా తల్లిదండ్రులు లేకున్నా పర్వాలేదు, నా స్నేహితుడు ఎవరు నాకు లేకున్నా పర్వాలేదు, బట్ లార్డ్ ఐ నీడ్ యువర్ ప్రెసెన్స్ టు కమ్ విత్ మీ. సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి దేవుణ్ణి అడుగు, దేవా, ఐ నీడ్ యువర్ ప్రెసెన్స్ ఇన్ మై ఫ్యామిలీ. నా కుటుంబంలో నీ సన్నిధి కావాలి. నేను ఎక్కడికి వెళ్ళినా లార్డ్ ఐ నీడ్ యువర్ హోలీ ప్రెసెన్స్. దేవా, నీ సన్నిధి నుండి నన్ను తోసివేయొద్దయ్యా. దేవా, నన్ను జ్ఞాపకం చేసుకొని ఈ రాత్రి నువ్వు అడిగినట్టయితే తప్పక దేవుడు, దావీదును అంగీకరించిన దేవుడు నిన్ను కూడా అంగీకరించబోతున్నాడు. సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి నీ జీవితాన్ని దేవునికి అప్పచెప్పు కదా. నీకు వీలైతే యూ క్యాన్ నీల్ డౌన్, లేదా నువ్వు కూర్చున్న చోటనే కళ్ళు మూసుకుని ఈ రాత్రి దేవుణ్ణి అడుగు, దేవా అయ్యా, నేను లోలోన తేజో నక్షత్రమైన ఆ లూసిఫర్, అపవాదైన సాతానుడు లోలోన గర్వించాడయ్యా, లోలోన నేను దేవునికి సమానమని అనుకున్నాడయ్యా. అంతే, నీ సన్నిధి నుంచి కొట్టివేయబడ్డాడు. ప్రభా, నాలో అలాంటి గర్వం ఏమన్నా వచ్చిందేమో నాయన, నాలో అలాంటి అతిశయం ఏమన్నా వచ్చిందేమో నాయన, నాలో అవిధేయత వచ్చిందేమో, తిరుగుబాటు వచ్చిందేమో తండ్రి, నాలో మోసం వచ్చిందేమో, వేషధారణ వచ్చిందేమో దేవా, నాలో తండ్రి నటన ఈరోజు కనబడుతుందేమో దేవా. సహోదరుడా, సహోదరి, ఈరోజు నీలో ఉన్న బలహీనతలను విడిచిపెట్టు. ఈ రాత్రి దేవుడు అంటాడు, నా దృష్టిలో నువ్వు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా నేను నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలాన్ని వర్ధిల్లింప చేస్తాను. అవును ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి వేళ సమయంలో దేవుని వైపు మనం చూద్దాం. లెట్ us look to God. దేవుని వైపు మనం చూద్దాం. యేసయ్యా, ఈ రాత్రి నన్ను నీ సన్నిధి నుంచి కొట్టివేయద్దు ప్రభువా. నేను నీ ముందు నిలబడినప్పుడు అయ్యా, నేను నిలబడగలనయ్యా. నీ వెలుగు నా మీద ప్రకాశించినప్పుడు నా వస్త్రములన్నీ తండ్రి డాగు మచ్చలే ఉన్నాయి అయ్యా. ఎన్నో ఎర్రర్స్ ఉన్నాయి నాలో, ఎన్నో తప్పిదాలు ఉన్నాయి, ఎన్నో బలహీనతలు ఉన్నాయి. నేను ఎన్నడూ నీతిమంతుడు కాచాలను, ఎన్నడూ నీతిమంతురాల్ని కాచాలనయ్యా. కేవలం నీ కృపను బట్టి నన్ను జ్ఞాపకం చేసుకో. నా అంతరంగముని శుద్ధిగా మార్చు యేసయ్యా. నీ రక్తము చేత నన్ను కడుగు అని అడుగు సహోదరుడా. ఈ రాత్రి సహోదరి, ఈ రాత్రి దేవుని సన్నిధిలో అడుగు. నీ భర్తకి తెలియకుండా ఎన్నో మోసాలు చేస్తున్నావు, ఎవరు నన్ను చూడడం లేదని ఎన్నో మోసం చేస్తున్నావు. జాగ్రత్త, ఈ రాత్రి దేవుడు చూస్తున్నాడు. నీ మోసము ఒక్కరోజు బట్టబయలు కాబోతుంది. సహోదరి, జాగ్రత్త. ఈ రాత్రి నీ జీవితాన్ని సరిచేసుకో. యవన బిడ్డ, నీ తల్లిదండ్రులకి తెలియకుండా ఎన్నెన్నో కార్యాలు చేస్తున్నావు. యు ఆర్ గోయింగ్ బియాండ్ ద లిమిట్స్. జాగ్రత్త. ఇదిగో మరణము నీ పొంచి నీకు దగ్గరగా ఉన్నది. నిన్ను ఒక్కరోజు ఉచ్చులో వేసి ఈడ్చుకొని బలవంతంగా కదా నీ జీవితాన్ని నాశనం చేసే దినం రాబోతుంది. యవన బిడ్డ, జాగ్రత్త. ఆ తప్పుడు మార్గాల నుంచి బయటకి రా. కమ్ అవుట్ ఆఫ్ దట్ సిచ్యువేషన్. ఈ రాత్రి దేవుడు నిన్ను చూస్తున్నాడు. సహోదరి, ఎందుకు నాకు ఈ శాపము, ఎందుకు నాకు ఈ కష్టాలు కదా. ఏనాడైనా దేవుని సన్నిధిలో కదా నీ తప్పిదాలను ఒప్పుకున్నావా సహోదరి? ఎన్నో మోసాలు చేశావు, ఎంతోమందిని దూషించావు, ఎంతోమంది మీద గయాలి గంపవలే కేకలు వేశావు కదా. దేవుని సన్నిధిలో ఒప్పుకున్నావా? ఆ పాపం ఇంకా నీ మీదే నిలబడింది.
ఆ శాపము నీ మీద నిలబడింది సహోదరి, ఈ రాత్రి దాన్ని విడిచిపెట్టు దేవుని సన్నిధిలో. ప్రభా నన్ను క్షమించు నాయనా, నన్ను క్షమించు దేవా, నేను నీ తట్టు తిరుగుతున్నాను. నా యందు శుద్ధ హృదయాన్ని కలగచేయి, నాలో స్థిరమైన బుద్ధిని నూతనముగా పుట్టించయ్యా తండ్రి. క్యాస్ట్ మీ నాట్ అవే ఫ్రమ్ యువర్ హోలీ ప్రెజెన్స్. నీ సన్నిధి నుంచి నన్ను తోసివేయొద్దు. అవును ప్రియ సహోదరుడా సహోదరి, ఇలాంటి ప్రార్థనను చేసినట్టయితే ఈ రాత్రి దేవుడు నిన్ను అంగీకరించబోతున్నాడు. గాడ్ ఈస్ గోయింగ్ టు రిసీవ్ యూ. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. దేవా నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రం లార్డ్. ఐ సరెండర్ మై లైఫ్ టు యూ. నా జీవితాన్ని నీకు అంకితం చేసుకుంటున్నానేసయ్యా. నాలో శుద్ధ హృదయాన్ని కలగచేయి, నాలో పరిశుద్ధమైన ఆలోచనలు కలగచేయి నాయనా. నేను ఎప్పుడు నీతిమంతుడిని అవ్వలేనయ్యా, నన్ను కడుగు. దావీదుని మరలా రక్షణ ఆనందం ఇచ్చినట్టుగా నాకు ఇవ్వయ్యా. నన్ను వర్ధిల్లింపచేయి, నన్ను ఆశీర్వదించు దేవా. నన్ను నా కుటుంబంలో లార్డ్ మోషేకి నీ సన్నిధి ఎలా తోడుగా వచ్చిందో నాతో కూడా రావాలయ్యా. యేసు నాతో కూడా నువ్వు రావాలయ్యా, నీ సన్నిధి నాతో రావాలయ్యా. అవును సహోదరుడా, ఈ రాత్రి దేవుణ్ణి అడుగు. ఎవరు రాకున్నా కానీ ఇఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఈస్ విత్ యూ, దేవుని సన్నిధి నీతో ఉన్నప్పుడు నీ జీవితంలో ఎన్నో జయాల్ని పొందుకోబోతున్నావు, ఎన్నో విజయాల్ని పొందుకోబోతున్నావు. నీ హృదయాన్ని దేవుడు ఆదరించబోతున్నాడు. నిన్ను మరొక్కసారి నూతనంగా తన సంతోషంతో నింపబోతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్, నీకు స్తోత్రం, నీకే స్తోత్రం. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొనే నా పెన్నిది. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొనే నా పెన్నిది. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. అవును యేసయ్యా, ఈరోజు మాతో నువ్వు రావాలయ్యా. నీ సన్నిధి మాతో రావాలయ్యా. నీ బిడ్డల గృహాల్లో నీ సన్నిధి ఉండాలయ్యా. ఈ రాత్రి నీ బిడ్డల కన్నీటిని చూడు యేసయ్యా. హౌ దే రిపెంట్ ఎట్ యువర్ హోలీ ప్రెజెన్స్. నీ సన్నిధిలో ఎలా వారు పశ్చాత్తాపడుతున్నారు, వారు కన్నీటితో వారి పాపాల్ని ఒప్పుకొనుచున్నారో చూడండి నా యేసయ్యా. ఫర్గివ్ యువర్ పీపుల్. నీ బిడ్డలను క్షమించు నాయనా. నీ రక్తముతో మమ్మలను కడుగు నాయనా. మంతరంగాన్ని శుద్ధిగా మార్చి, మంతరాంగాన్ని పరిశుద్ధంగా మార్చి దేవా అయ్యా, నీ సన్నిధి నుంచి మమ్మల్ని తోసివేయొద్దు. ఈ రాత్రి ప్రతి బిడ్డకి నీ కృపను దయచేయి. నువ్వైతే వాగ్దానము చేసావయ్యా, ఈ రోజు నుంచి నువ్వు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా నా కుమారుడా, నిశ్చయముగా నా కుమారి, ఇదిగో నేను నీ యందు శ్రద్ధ నిలిపి నీ నివాస స్థలాన్ని వర్ధిల్లింప చేస్తానని వాగ్దానం చేశావు దేవా.
ఈరోజు ఈ వాగ్దానము నీ బిడ్డల పక్షాన నెరవేర్చు దేవా. మోషేతో నీ సన్నిధి ఉన్నట్టుగా నీ బిడ్డలకి తోడుగా ఉండే కృపను దయచేసి నడిపించి మహిమ పొందమని దేవా. నీ బిడ్డలైన వారు ఏ ఏ పరిస్థితిలో, ఏ బలహీనతల్లో, ఏ వ్యాధిలో, ఏ విషయాల్లో కృంగిపోయారో నాయన, ఈరోజు వాక్యం వింటుండగానే సూచక క్రియలు, అద్భుత కార్యాలు వారిని వెంబడించబడును గాక. Let signs and wonders follow them as they are listening to your word, Father. ఈ రాత్రే నీ వాక్యము వారిలో పనిచేసి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు వారు కన్నులారా చూచును గాక. నీకు స్తోత్రం దేవా. నీ గొప్ప కార్యాలు చేసి నడిపించి నాయన ఎంతవరకు పరిశుద్ధాత్మదేవా నీ సన్నిధి మాతో ఉంచి మమ్మల్ని నడిపించి మమ్మల్ని ఆదరించినందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామమున వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. నీకు స్తోత్రం.